హలో సిటిజన్స్, అందరికీ నమస్తే. ఐ హోప్ మీ అందరూ చాలా బాగుండాలి. ఈ రోజు వీడియో ఏంటంటే మేము ఇలా చిన్న ఫారెస్ట్ గ్రేట్ అండి. ఎందుకంటే మనకి ఇంత బ్యూటిఫుల్ నేచర్ ఇచ్చారు కదా. నేచర్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండి. ఎందుకంటే మనకి ఇలాంటి ఫ్రూట్స్ ఇచ్చింది. దుద్దు పళ్ళు అండి, మా ఏరియాలో దుద్దు పళ్ళు అంటారు. మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. ఈ రోజు మీకు ఆ చెట్టు ఎలా ఉంటుందో, ఆ పళ్ళు ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. వచ్చేయండి. మనకి ఇలాంటి ఫ్రూట్స్ తినాలంటే ఖచ్చితంగా మనం ఫారెస్ట్ కి రావాలండి. ఈ రైనీ సీజన్ లో సీజనల్ గా దొరుకుతాయండి. ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా మనకి నేచర్ ఇచ్చిన ఈ ఫ్రూట్స్ తింటే మనకి హెల్త్ కి చాలా మంచిదండి. సో ఒకసారి మీరు ట్రై చేయాలి. చూడండి, నేను మీకు ఇప్పుడు ఆ దుద్దుపల్లి చెట్టు ఎలా ఉంటుందో చూపిస్తాను. అదిగోండి చూడండి. ఇదిగోండి చూడండి, ఫైనల్లీ మనం దుద్దుపల్లి కోసం వచ్చిన ఈ చెట్టు దొరికేసిందండి. మనకి ఎలా ఉంటుందో చూడండి. ఈ చెట్టు చాలా హైట్ ఉందండి, అందుకని మనం ఖచ్చితంగా ఈ గడబెట్టే కోయాలండి. చెట్టు ఎక్కలేమండి. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఇందాక కోస్తుండే. ఎవరు అనుకుంటున్నారా? మన కోతులండి. మనం కూడా కోతులే అనుకోండి. అందరం లేదండి ఆల్రెడీ. దుద్దు పళ్ళు అంటే ఏంటో మీకు ఈరోజు చూపిస్తాను. దానికోసం మేము ఇట్లా ఆకులు కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ దుద్దు పళ్ళని మనం ఏరాలండి. చూసారా, గాడ్ ఈజ్ గ్రేట్ అండి. ఎందుకంటే మనకి ఇలాంటి నేచర్ ఇచ్చారు కదా. నేచర్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండి. ఎందుకంటే ఇలాంటి ఫ్రూట్స్ మనకి ఇస్తుంది కదా. ఐ ప్రామిస్ అండి, ఈ వీడియో మీరు చూసాక మీకు ఈ ఫ్రూట్స్ తినాలనే క్రేవింగ్ స్టార్ట్ అయిపోతాయండి. సీజనల్ గా ఇలా రైనీ సీజన్ లో దొరుకుతాయండి ఈ దుద్దు పళ్ళు. సీజనల్ గా నో పెస్టిసైడ్స్, ఎలాంటి కెమికల్స్ లేకుండా నేచర్ ఇచ్చిన ఇలా న్యూట్రియంట్స్ తో ఫిల్ చేసిన న్యాచురల్ క్యాండీస్ అండి. న్యాచురల్ క్యాండీస్ అని ఎందుకు అన్నానో మీకు తర్వాత చెప్తాను. డిఫారెస్టేషన్ పెరిగిపోతుందండి. ఇలాంటి రాను ఇలాంటి చెట్లు, ఇలాంటి ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలన్నీ ఎండేంజర్డ్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాయండి. సో మనం ఫారెస్ట్ ని కూడా ప్రొటెక్ట్ చేయాలండి. వెయిట్ మరి ఇలాంటి దుద్దు పళ్ళు మనం ఇంకా కొన్ని కలెక్ట్ చేసుకుందాం. ఇలా చూడండి, మీకు దుద్దు పళ్ళ మొక్క ఎలా ఉందో కూడా చూపిస్తానండి. ఫస్ట్ మనం ఇలాగా ఫ్రూట్స్ కలెక్ట్ చేసుకుందాం. ఇలా ఓకే, ఇవిగోండి. వీటిని అయితే మా ఏరియాలో దుద్దు పళ్ళు అంటారండి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఆ చెట్టు ఎంత హైట్ ఉన్నా ఇన్ని పళ్ళు కలెక్ట్ చేసామండి. నేను, మా కజిన్స్ అందరం వచ్చామన్నమాట అలా ఫారెస్ట్ ట్రిప్ కి. ఇలా నేచర్ ఇచ్చిన న్యూట్రియంట్స్ తో తిన్న ఇలాంటి ఫ్రూట్స్ తినాలంటే మనం ఖచ్చితంగా ఫారెస్ట్ కి రావాల్సిందేనండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తాను. చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఈ ఫ్రూట్స్ ఒకసారి ట్రై చేయాలండి టేస్ట్. వీటిని అయితే మా ఏరియాలో దుద్దు పళ్ళు అంటారండి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. వెయిట్ మరి మనకి నేచర్ ఇచ్చిన న్యూట్రియంట్స్ తో ఫిల్ చేసి ఉన్న ఇలాంటి క్యాండీస్ గురించి, వీటి బెనిఫిట్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి కదండి. వీటిలో వైటమిన్ సి ఉంటుందండి. మనకి ఈ రైనీ సీజన్ లో దగ్గు, జలుబు, ఇలాంటి ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా వస్తాయి కదా, వాటితో మనకి ఫైట్ చేసే స్ట్రెంత్ ఇస్తాయండి. ఐ హోప్ మీకు ఇలా ఒక చిన్న నాలెడ్జ్ ఫిల్, అలాగే ఒక చిన్న ఫారెస్ట్ ట్రిప్ ఇలా దుద్దు పళ్ళు కోసం చేసిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. స్టే పాజిటివ్, స్టే హెల్దీ. అలాగే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ సూన్.